యా సీఎం చెప్పిన డోంట్ కేర్ రహస్యం ఎందుకంటూ ఆఫీసర్ల తీరుపై విమర్శలు. సీఎం ఆర్డర్స్ పైన పట్టించుకోరా, సీఎం ఆర్డర్స్ కూడా పట్టించుకోరా అని అసహనం. అంటే సీఎంని ఆయనను కూడా అధికారులు ఈక లెక్క తీసి పెడుతున్నారు. అసలు నువ్వు మాకు బొచ్చుతో సమానం అన్నట్టుగా చెప్తా ఉన్నట్టు కనబడతా ఉంది అధికారులు. సో ఇప్పటి వరకు కూడా అడ్మినిస్ట్రేషన్లో సీఎంకు పట్టు లేదు. అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాల్లో కావచ్చు, జీవోల్లో కావచ్చు, వాళ్ళు ఏం చెప్తున్నారో కనీసం రేవంత్ రెడ్డికి అవగాహన కూడా లేకపోవడం విచిత్రం. అధికారులు ఎవ్వరు కూడా, కలెక్టర్లు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ, జాయింట్ సెక్రటరీలు కానీ, ఈవెన్ సిఎస్ కానీ సీఎం మాట వింటున్నారా అంటే వినట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అనేక జీవోలు విడుదలట. అన్నీ ఆన్లైన్లో పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. మరి అన్నీ పెడతారా? పెట్టరు, కొన్ని ఆపేస్తారు. అది అందరిది, ఎవరికి తెలియదు. 5093 జీవోలు అందుబాటులో మాత్రమే అందుబాటులో. కార్మిక శాఖ చెందినవే 1121. కొన్ని శాఖలవి జీరో, వెబ్సైట్లో అప్లోడ్ కానివి చాలానే అంటూ చూస్తూ ఉన్నాం. అంటే ఎన్ని జీవోలను దాస్తున్నారో గుర్తుపెట్టుకోవాలి. మరి రేవంత్ రెడ్డి ఏమో పెట్టుకుంటున్నాడు, కానీ మరి నాకు తెలిసి ఇది మరి రేవంత్ రెడ్డి ఎట్లా పెట్టుకుంటాడో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. ప్రతి జీవోను ఆన్లైన్లో పెట్టాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన కొన్ని శాఖలు ఎందుకు పాటించడం లేదనే చర్చ జరుగుతున్నది. ఆయా శాఖలు ఎలాంటి జీవోలు ఇవ్వలేదా, ఇచ్చిన పబ్లిక్ డొమైన్లో పెట్టలేదా, లేకపోతే జీవోలు రహస్యంగా ఉంచాలని ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా అనే డిస్కషన్ జరుగుతున్నది. కొందరు అధికారుల తీరు వల్లే జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదనే విమర్శలు సైతం ఉన్నాయి. అలాంటి ఆఫీసర్లను హెచ్చరిస్తే తప్ప సర్కార్లో పారదర్శకత ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఆర్టీఐ ద్వారా అప్లికేషన్లు పెట్టినా కొన్ని శాఖల అధికారులు జీవోలు ఇవ్వడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. 100% అవి సంబంధిత మంత్రులు దాచిపెట్టుకుంటేనో, లేకపోతే సంబంధిత అధికారులు దాచిపెట్టుకుంటేనో ఆ జీవోలను కూడా దాచిపెడుతున్నగా తెలుస్తూ ఉంది. అన్ని జీవోలు పబ్లిక్ డొమైన్లో పెడతారా అంటే పెట్టరు. ఎందుకంటే పారదర్శక పాలన ఉండదు, పాలనలో అసలు ఎలాంటి పారదర్శకత ఉండదు. కాబట్టి ఈ జీవోలన్నీ కూడా దాస్తూ ఉంటారు. అధికారులు వర్సెస్ సీఎం ఎక్కడ కూడా మీ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఇంకా పెరుగుతున్నట్టుగా కనబడతా ఉంది. ఏ ఒక్క ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా సీఎం మాట విన్నటువంటి దాఖలాలే లేవు. అసలు సీఎంను దేకనే దేకలేరు అధికారులు. అన్ని డిపార్ట్మెంట్లు అదే పరిస్థితి. మరి సీఎం కానీ ఉండాలి కదా, కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా, ఆయన మాట అయిన వాళ్ళని పెట్టుకోవాలి కదా. గతంలో కేసీఆర్ హయాంలో ఉన్న వాళ్ళే కొనసాగిస్తున్నట్టు కనబడతా ఉంది. చాలా స్పష్టంగా అదే తెలుస్తూ ఉంది. ఇంకేమంటుంది ఇక్కడ చూడండి. గత ప్రభుత్వానికి భిన్నంగా పారదర్శక పాలన అందిస్తామని కాంగ్రెస్ అధికారులకు వచ్చిన మొదట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రతి జీవో ఆన్లైన్లో పెట్టాలని అధికారులు ఆదేశించారు. కానీ ఆ ఆదేశాలను కొన్ని శాఖలే పాటిస్తున్నాయి. ప్రభుత్వ వెబ్సైట్ GOR.Telangana.gov.in ఆ జీవోలను అప్లోడ్ చేస్తున్నాయి. మరికొన్ని శాఖలు కొన్ని జీవోలు మాత్రమే అప్లోడ్ చేసి మరికొన్నింటిని రహస్యంగా ఉంచుతున్నాయి. ఇంకొన్ని శాఖలు అయితే అసలు ఒక్క జీవోను కూడా అప్లోడ్ చేయడం లేదు. 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు మొత్తం 5093 జీవోలు ఆన్లైన్లో కనిపిస్తుండగా అందులో సుమారు 4వ వంతు అనగా 1121 జీవోలు కార్మిక శాఖ చెందినవి కావడం గమనార్హం. ఆ తర్వాత లా డిపార్ట్మెంట్కు చెందిన 992 జీవోలు ఉండగా మున్సిపల్ శాఖ చెందిన జీవోలు 887 ఉన్నాయి. హోమ్ హౌసింగ్ శాఖల ఆఫీసర్లు ఒక్కో జీవోలు సైతం ఇప్పటివరకు అప్లోడ్ చేయకపోవడం గమనార్హం. మరి హోమ్ డిపార్ట్మెంట్ ఎవరి దగ్గర ఉంది? రేవంత్ దగ్గర ఉంది. హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎవరి దగ్గర ఉంది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర ఉంది. మరి వీళ్ళు ఎందుకు చేస్తలేరు? ప్రధానంగా మీ శాఖల్లో ఉన్నాయి కదా, మీ శాఖల జీవోలు అప్లోడ్ చేస్తారు. అంటే రేవంత్ రెడ్డి తెలుసా, పెట్టాలి చెయ్యాలి అంటాడు, కానీ ఒక్కరు కూడా చెయ్యరు, పెట్టరు. అది అందరికీ తెలిసిన విషయమే. చెప్పేటి ఏమో సారంగా నీతులు, సొచ్చేటి ఏమో ఇంకో కొంపలు అన్నట్టు కనబడతా ఉంది. హైకోర్టు తీర్పును పట్టించుకొని గత బీఆర్ఎస్ ప్రభుత్వం, మరి మీరేం పట్టించుకున్నారు? మీరు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనే లేదు. రేవంత్ రెడ్డి గారు పొంతనే లేదు. ఇట్లా ఉండే పరిస్థితి.